ఏపీలో హోరాహోరీ పోరు సాగుతోంది. అటు అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇటు విపక్ష తెలుగుదేశం పార్టీ కూటమి కట్టి వైసీపీ జోరుని కట్టడి చేస్తోంది. జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకొని టీడీపీ జనంలోకి వస్తుంది. ఈ మూడు పార్టీలు కలిస్తే విజయం తథ్యమని 2014 రిపీట్ అవడం ఖాయమని ధీమాగా ఉంది. అయితే ఏపీలో ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తే కనుక రెండు వైపులా అవకాశాలున్నాయి. ఎవరు గెలిచినా తక్కువ సీట్లతోనే గెలుస్తారు అని అంటున్నారు. అంటే ఆ రెండవ వారు ఎవరు, ఏపీలో కొత్తగా విపక్షంలోకి వెళ్ళేది ఎవరు అన్నది ఇప్పుడు చర్చగా మారింది. అధికార పక్షం అయితే సేఫ్ జోన్లోనే ఉంటుంది. ఏపీలో ప్రభుత్వం స్థాపించాలంటే 88 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అవసరం. దానికంటే 1-2 సీట్లు ఎక్కువ వచ్చినా బొటాబొటీ మెజారిటీ అయినా ప్రభుత్వం ఏర్పాటుకు అది అవరోధం కాదు. ఒక్కసారి అధికారంలోకి వస్తే మాత్రం ఆ మెజారిటీని అంతకు అంత పెంచుకోవడానికి ఏపీలో ఎవరైనా చూస్తారు. అంటే ఏపీలో విపక్ష పాత్రలోకి ఎవరు వచ్చినా వారి వద్ద ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కష్టతరం అవుతుంది. 151 సీట్లు దక్కిన జగన్ 4 టీడీపీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నారు. అలాగే ఏకైక జనసేన అభ్యర్థి కూడా ఆకర్షించారు అని అంటారు. దానికంటే ముందు 2014 నుంచి 2019లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. టీడీపీకి ఆనాడు 102 సీట్లు వచ్చాయి. కంఫర్టబుల్ మెజార్టీ అది. అయినా నాటి వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీ లాగేసుకుంది. ఇక తెలంగాణలో 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ని, టీడీపీని, వైసీపీని కూడా వదలకుండా కలుపుకుంది. 2018 తరువాత కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తే కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష స్థానం దక్కకుండా 7గురికే పరిమితం చేసి మరి మొత్తానికి మొత్తం లాక్కున్న చరిత్ర బీఆర్ఎస్ది. ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుంది. మిత్రపక్షం సిపిఐని కలుపుకొని 65 ఎమ్మెల్యే సీట్లు ఉన్నా కూడా బీఆర్ఎస్కి గ్యాలం వేస్తూ వరుస పెట్టి ఎమ్మెల్యేలను లాగేస్తుంది. దాంతో విలువలాడడం బీఆర్ఎస్ వంతైంది. అసలు బీఆర్ఎస్లో ఎవరు ఉంటారు, ఎవరు ఎక్కడికి వెళ్తారు అన్న చర్చ అయితే సాగుతోంది. దాంతో ఏపీలో కూడా అదే సీన్ రిపీట్ కాబోతుంది. ఎందుకంటే ఏపీలో కూడా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా లేక టీడీపీ వచ్చినా ఊరుకునే ప్రసక్తి ఉండదని అంటున్నారు. ఇక ఎమ్మెల్యేలు కూడా అధికారం ఎటు ఉంటే అటువైపు వెళ్ళిపోవడం కూడా ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది. ఎవరు నైతిక విలువల గురించి ఆలోచించడం లేదు. దానికి కారణం రేపు ఉంటుందో లేదో తెలియడం లేదు. ఎవరి మీద ఎవరికీ నమ్మకం ఉండటం లేదు. ఎన్నికలు కూడా చాలా ఖరీదైపోయాయి. ఎంతో ఖర్చు పెట్టి గెలిచిన తరువాత 5 ఏళ్ల పాటు ఏమీ పనిచేయకుండా ఉండిపోతే గెలిచి సుఖమేంటి అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. దాంతో జంపింగ్ జపాంగ్లు ఎక్కువైపోతున్నారు. ఎవరో ఒకటో వారో ఉంటే ఉండొచ్చు కానీ టోటల్గా పార్టీలనే ఖాళీ చేసేలా ఫిరాయింపులు సాగుతున్నాయి. అందువల్ల ఏపీలో గెలిచేందుకు వైసీపీ, టీడీపీ చూస్తున్నాయి. పొరపాటును కానీ ఏ పక్షమైనా విపక్షం అయితే మాత్రం కోలుకోలేని దెబ్బ తగులుతుందని తెలంగాణలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.